పేరు సుబ్రహ్మణ్యం, వయస్సు 30, ఉద్యోగం చిట్ ఫండ్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్. ఈ టైంలో ఎవర్రా నాయన? సుబ్రహ్మణ్యమా? అమ్మ చెప్పిన పెళ్లి కొడుకా? మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వట్లేదేంటి? హాయ్ అండి. బా అయిపోయారాను. నీ పని చెప్తానుండు. ఫోన్ చేస్తున్నారు. నమస్తే అండి. రేయ్, ఎవడ్రా నువ్వు అర్ధరాత్రి పూట ఫోన్? నా ఫోనే కట్ చేస్తావా? హలో. రేయ్, నా ఫోనే కట్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? హలో అండి, కృష్ణ గారు పెళ్లి కూతురని మీ నెంబర్ ఇచ్చారు మాట్లాడమని. మీకు నా ఫోటో, నా వివరాలని పంపించానండి. కృష్ణ? ఏంటి, మాట్లాడు. ఎందుకండి అలా అరుస్తూ మాట్లాడతారు? కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. సరే బాబు, మాట్లాడండి, చెప్పండి. ఏం లేదండి, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దాంట్లో భాగంగానే మీ నెంబర్ నా దగ్గరికి వచ్చింది. అందుకే నా ఫోటో వివరాలు మీకు అన్నీ పంపించాను. అన్నీ కుదిరే అనుకుంటే పెళ్లి చూపులు కూడా పెట్టుకుందామని చెప్పారు. దానికి ముందే ఒకసారి మాట్లాడితే బాగుంటుందని. సరే చెప్పు. తిన్నారా అండి? లేదు, తినలేదు. అదేంటండి, టైం 10 దాటేసింది, ఇంకా తినలేదా? ఏహే, తినలేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు అడుగుతావు? నువ్వేమైనా తీసుకొస్తావా? ఎక్కడండి మీరుండేది? తాటిపూడి. మాది పక్కనే బొడ్డవరా అండి. అవునా? మా పక్క టౌనే. ఇవన్నీ అడుగుతున్నావంటే నిజంగానే తీసుకొస్తావా? నిజంగానే తీసుకొస్తానండి. అయితే మీ ఇంట్లో కొంచెం అన్నం ఉందా? అన్నం ఉన్నదండి. ఏం కూర? బంగాళదుంప వేపుడు. బంగాళదుంప వేపు. సాంబార్ లాంటిది ఏమైనా ఉందా? సాంబార్ కొంచెం ఉందండి. సరే, అయితే 3 పెట్టుకొని తీసుకురా. సరే అండి. హలో హలో హలో, చెప్పండి. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మా సుభద్ర నా కోసం ఆమ్లెట్ పెట్టలేదు. నువ్వేమైనా తీసుకొస్తావా? ఆమ్లెట్టా? నీకు ఆమ్లెట్ చేయడం వచ్చా? వచ్చండి. అయితే 2 గుడ్ల ఆమ్లెట్ చేసుకొని తీసుకురా.